యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా బెంగళూరులో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ అయ్యాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నాయకత్వంలో సమావేశం జరిగింది. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ నుండి మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన అటెండ్ అయ్యారు. అవసరమైతే లీగల్ ఫైట్ చేయాలని సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయన్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. 2025 రెగ్యులేషన్స్ గురించి డిస్కషన్స్ జరిగింది. అయితే ముఖ్యంగా ఈ యొక్క రెగ్యులేషన్స్ చాలా రాష్ట్రాలు విద్యా వ్యవస్థ యొక్క అటానమీ దెబ్బతీస్తుందని, వైస్ ఛాన్సలర్స్ను నియామకంలో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఎక్కువవుతుందని, ఇది ఒక ఫెడరల్ వ్యవస్థకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఫెడరల్ విధానానికి కూడా ఇది అపోజ్ చేస్తుందని చాలామంది మంత్రులు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరచడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు పాల్గొన్న వారిలో తమిళనాడు మంత్రి విద్యామంత్రి, కేరళ విద్యామంత్రి, హిమాచల్ విద్యామంత్రి, జార్ఖండ్ విద్యామంత్రి, తెలంగాణ నుంచి మన శ్రీధర్ బాబు గారు, నేను, తర్వాత దేవసేన కమిషనరు, మేము కూడా పాల్గొనడం జరిగింది. మా యొక్క ప్రజెంటేషన్స్ ఏంటంటే ఈ యొక్క రాష్ట్రాలతో పాటు మన తెలంగాణ రాష్ట్రం కూడా ఈ యొక్క ముసాయిదాను వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క ముసాయిదా వస్తే తెలంగాణలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్కు అధికారాలకు ఎక్కువ అది అవుతుందని, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వనప్పుడు మరి వాళ్ళ రోల్ ఏందని, ఇలాంటివి చాలా మటుకు మన యొక్క తెలంగాణ ప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో. మేము కూడా అందులో పాల్గొనడం, మా అభిప్రాయాలు చెప్పడం జరిగింది.